హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి యొక్క స్పెషల్ రెసిపీతో చికెన్ ఆవకాయతో మీ ముందుకు వచ్చేసాను. చికెన్ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా పొడి, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే ఆవాలు మెంతులు కలిపి వేపించిన పౌడర్, ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు కలిసి వేగించి పొడి చేసుకున్న పౌడర్. ఇప్పుడు ముందుగా మనం చికెన్ని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూను పసుపు, ఉడికించుకోవాలి. దీన్ని వాటర్ వచ్చేస్తుందండి, ఆయిల్ ఏం పోయక్కర్లేదు. దీనిలోంచి వచ్చిన వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. దీనిలోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 5 మినిట్స్ పడుతుంది. చూడండి, చికెన్లోంచి వాటర్ ఎలా వచ్చేసినాయో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి, చికెన్ ఉడకటానికి 5 మినిట్స్ పడుతుంది. వాటర్ అంతా అయిపోయిందేమో చూద్దామండి. మొత్తం వాటర్ అంతా అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. కళాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. వేగిపోయినాయండి ముక్కలు. ఇప్పుడు ఈ
ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి. ఆ వేడికి వేగిపోతుంది. ఆయిల్ కొద్దిగా చల్లారాక పచ్చడి కలుపుకుందాము. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా చల్లారింది. దీనిలో చికెన్ ముక్కలు వేసేసుకుందాం. వేగించిన చికెన్ ముక్కలు దీనిలో 1/2 కప్ కారం, 1/2 కప్ ఉప్పు కొంచెం చూసి వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, ఆవాలు మెంతులు వేగించిన పొడి, ఇవన్నీ కలిసి కలిపేసుకుందాం. ఆవకాయ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి. నిమ్మరసం 2 పెద్ద నిమ్మకాయలు ఎండలో పెట్టుకున్నాను. 2 గంటలు ఎండలో పెట్టుకున్నాను. ఎండబెట్టిన నిమ్మరసమే వేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చికెన్ ఆవకాయ అండి అయిపోయింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.